మాట్లాడలేము అది. అప్పటికి ఈ లోపుగా జరిగిన పరిణామాలు, వీళ్ళ ఆల్టర్నేటివ్ ప్లాన్స్, ఇది సక్సెస్, ఫెయిల్యూర్, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారన్నది అతనికి ఒక ఫీడ్బ్యాక్ టీం ఉంటుంది కదా. ఆ ఫీడ్బ్యాక్ టీం ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఫ్యూచర్లో డెసిషన్ తీసుకుంటాడు అనుకుంటున్నాను నేను. ఇప్పుడే దాని గురించి మాట్లాడతాడని నేను అనుకోను. పాదయాత్ర సందర్భంలో వీటిట్లో ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయాల మీదన మేబీ స్పష్టతకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రణాళిక ఏంటనే చెప్పాలి కదా. అప్పుడే ఇప్పుడు చాలా రోజులు ఉంది కదా, అతను బిగిన్ చేశాక తేలుతుంది. సార్ ఒకటి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్నారట, మరి అది నాకు క్లారిటీ లేదు కానీ పత్రికల్లో వచ్చింది, కేంద్ర పెద్దల నుంచి ఒక కీలక మంత్రి నుంచి నాకు అందిన సమాచారం 2027లోనే ఎన్నికలు వచ్చేస్తాయి అనేది. ఆ ఉద్దేశంలో ఏమన్నా కొంచెం ఏమన్నా త్వరగా ప్రిపేర్ అవుతున్నారా? అదైతే కనుక పాదయాత్ర వెంటనే చెప్పేవాడు కదా. పాదయాత్ర ఫ్యూచర్లో చేస్తానన్నాడు కానీ ఇప్పుడే అని కాదు. పెద్దిరెడ్డి గారు ఏంటంటే ఈ మధ్యన మళ్ళీ ఇన్యాక్టివ్ అవుతున్నారు కార్యకర్తలు, కేసులు, ఈ భయాలతో అనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేయడానికి ఆ మాట అని ఉంటారు. మామూలుగా వీళ్ళ సమావేశాల్లో యాక్టివిటీ పెంచడం కోసం మాట్లాడుతున్నారు ఆయన, అంత మించి లేదు. నాకు తెలిసి 27కి అసలు జనాభా లెక్కల తేల్చడమే 27 మార్చి దాకా పడుతుంది. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఇంకొక 6 నెలలు పడుతుంది. అప్పటికి 28 అయిపోతుంది. ఆ తర్వాత దానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ సిస్టమ్స్ ఇవన్నీ కలిపేటికి 29కే జరుగుతాయి ఎలక్షన్. ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుద్దా, జరగనిస్తారా? లాస్ట్ టైం యువగళానికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు మొన్న పొదిలి ఈ రెంటపాల తర్వాత కూడా